నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. లక్ష్మీ పార్వతి గారు సాక్షి పేపర్లో ఒక వ్యాసం రాశారు. అయితే ఆ వ్యాసంలో జగన్మోహన్ రెడ్డిని గారిని అభిమన్యుడు కాదు వీరార్జునుడు అంటే అర్జునుడితో పోలుస్తూ ఒక వాక్యం రాశారు. ఏనుంగు మీది కెగయు సింహ కిషోరంబు రీతిగా అన్నట్లుగా ఒక పదంతో వాడారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఈరగంధం లక్ష్మీ పార్వతి అనే మహిళా లోకానికే కళంకం. ఆమె ఒక భర్త బతికుండంగా ఆయనకి విడాకులు ఇవ్వకుండా ఇంకొక వ్యక్తితో లేచిపోయింది చూసావా, అక్కడే ఆమె చెప్పే సూక్తి ముక్తావళికి విలువ లేనటువంటి మాటలని మాత్రం నేను చెప్పగలను షణ్ముఖు. ఆయన అర్జునుడితో పోల్చటం అంటే లక్ష్మీ పార్వతికి ఒక పదవి ఇచ్చి నెలకు 5 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టాడు కదా, అందువల్ల పోల్చుద్ది. నేనంటుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదు, అక్రమార్జునుడు. ఇది మనమంటున్న మాట కాదు, ఈడీ సిబిఐ అంటున్న మాట. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాల క్రితమే ఈడీ సిబిఐ ఏం చెప్పిందంటే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది నువ్వు నేను కాదు, సిబిఐ తన యొక్క అఫిడవిట్లో ఇచ్చిన మాట వాస్తవం. దీనికి లక్ష్మీ పార్వతి గారు ఏమని సమాధానం చెప్పద్ది, ఇది తెలుసుకోవాలా మనం ముందు. లక్ష్మీ పార్వతి ఏంటంటే ఈరోజు అందరూ జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తుండంట. ఆమె పద్మవ్యూహం అనే ఒక్క మాట వాడింది. పద్మవ్యూహం చక్రవ్యూహం. మహాభారత కాలంలో పద్మవ్యూహాన్ని చక్రవ్యూహం అంటారంట. నీకు తెలివిందో తెలివి లేదో కానీ చక్రవ్యూహం వేరు, పద్మవ్యూహం వేరు. చక్రవ్యూహం యొక్క విధి విధానాలు వేరేగా ఉంటుంది, పద్మవ్యూహం యొక్క విధి విధానాలు వేరేగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ లపాకీ మాటలు ఆపే ముందు మాట్లాడటం. ఈరోజు ప్రజల సంపదని మీ జే గ్యాంగ్ మొత్తం కలిసి నువ్వు కూడా శూర్పణఖలాగా చేరి రావణాసుర చెల్లెల్లాగా, ఈ జగనాసురుడికి రావణాసురుడి చెల్లెలు శూర్పణఖలాగా ఒక శూర్పణఖలాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జొరబడి ప్రజల సొమ్ము తినేసి ఈరోజు నేనంటుండేది ఒక్కటే షణ్ముఖు, భారతదేశ 29 రాష్ట్రాల్లో సెక్రటేరియట్కు పోకుండా పరిపాలన చేసి ఇంట్లో కూర్చొని ప్రభుత్వ అధికారుల మొత్తాన్ని ఇంటికి తెప్పించి పరిపాలన చేసినటువంటి గనుడు ఎవరన్నా ఉన్నాడంటే ఈ జగనాసురుడని మాత్రం చెప్పగలను. ఈ లక్ష్మీ పార్వతి ఎలా తయారైందంటే ఒక శూర్పణఖలాగా తయారైపోయి లేనిపోని వ్యవహారాలన్నింటిలో తలదూర్చేదానికంటే రోతరాతలు నీ సాక్షి పత్రికలో నీ అసాక్షి పత్రికలో రాసుకుండేదానికంటే నిజం వైపు నిలబడు అని చెప్తున్నాను. మరైతే మీరు ఇందాక ఒక మాట ప్రస్తావించారు, పద్మవ్యూహం చక్రవ్యూహం అని. ఇక్కడ పద్మవ్యూహం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది మహాభారతం. అందులో అభిమన్యుడు కాదు జగన్మోహన్ రెడ్డి అర్జునుడు అంటూ పాడిందే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాడిందే పాట అన్నట్లు ఈటీవీగా TV5 ABN మీద ఎలా అయితే విమర్శ అస్త్రాలు ప్రయోగిస్తాడో అదేవిధంగా ఈ లక్ష్మీ పార్వతి గారు ఒక మాట ప్రస్తావించారు. అక్కడ పద్మవ్యూహ కర్త ద్రోణుడైతే ఇక్కడ రామోజీరావు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక వ్యాసంలో కూడా రాశారు. మరి ఏమంటారు మీరు దీనిపై? ఇప్పుడు రామోజీరావు పాపం ఆయనకి వయసు మీద పడి మంచాన పడి ఉన్నాడు ఇంట్లో. ఈ పనులన్నీ రామోజీరావు చేస్తున్నాడని చెప్పడానికి సిగ్గు అనిపించటంలా. ఆమె తీసుకున్నది ఊరంటే రామోజీరావుని తీసుకున్నది, వెంకయ్యనాయుడిని తీసుకున్నది, తర్వాత చంద్రబాబు నాయుడిని తీసుకున్నది, తర్వాత ఇంకొక అంటే NRI ఇంకో కోమట జయరాం అంట ఆయన్ని తీసుకున్నది. వీళ్ళందరి నేతృత్వంలో ఇదంతా జరుగుతుంది. అంటే ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా ఈమె కౌరవులతో పోలుస్తుందా? భారతీయ దేశాన్ని పరిపాలించేటటువంటి మోడీని ద్రోణుడు అంటుందా? ఏమంటుంది అంటే ఇవాళ ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పింది, కుల ప్రస్తావన కూడా వాడింది. ఆ కులహీనురాలు నేను మళ్ళీ కూడా అంటుండా, ఈ లక్ష్మీ పార్వతి వీరగంధం లక్ష్మీ పార్వతి కులహీనురాలు. ఆమె కూడా కుల ప్రస్తావన తెచ్చింది. అంటే మీ జగన్మోహన్ రెడ్డికి కులం లేదా? ఉంటే ఏదో కులం చెప్పరాదా? మీ జగన్మోహన్ రెడ్డి కులం ఏంటో చెప్పరాదా?
అందువల్ల ఏంటంటే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి 730 హామీల్లో ఒక్క హామీ అంటే ఈ నవరంధ్రాల పథకాలు తప్ప మిగతా హామీలన్నీ గాలికి వదిలేసిండు కదా. ఈ హామీల గురించి రాసుంటే బాగుండేది కదా అనేది నా యొక్క అభిమతం. మరైతే మామూలుగా పద్మవ్యూహంలో ఒక మామూలుగా గత చరిత్ర పురాణాలు అయితేనేమి సామ భేద దాన దండోపాయాలు అంటారు. దండోపాయమే చివరి మార్గంగా ఈ కూటమి నేతలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులు చేస్తూ వస్తున్నారు. ప్రాంతానికి ఒక దాడి చేసుకుంటూ వస్తున్నారు. ఏమీ చేయలేక ఈ కూటమి నేతలు చంద్రబాబు గారు, రామోజీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో ఆమె ప్రస్తావించారో వ్యాసంలో, వాళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన దండోపాయం ఒకటే మార్గం అని చెప్పేసి దాడి చేస్తున్నారనే ఒక వ్యాసం కూడా దాంట్లో ప్రస్తావించారు. మరి ఏమంటారు మీరు దీనిపై? ఇప్పుడు సామదాన దండోపాయం కాదు ఆమె చెప్తుంది, గులకరాయితో హత్యాయత్నం చేయబోయారంట. సిగ్గు లేదా లక్ష్మీ పార్వతి గారు? ఇప్పుడు ఈరోజు నువ్వు ప్రేమించే నీ ముఖ్యమంత్రి అసలు ఆ రాయికి నాకు 3 కుట్లు 1 ఇంచ్ అన్నారు. 1 ఇంచ్ అంటే గోరులో సగం 10 mm అని చెప్పాడు. 10 mm అంటే మన ఈ గోరు అనేది 2 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే 1 సెంటీమీటరు 3 కుట్లని. కుట్లు ఏడండి మీ జగన్మోహన్ రెడ్డికి? ఇవాళ దొరికిపోయిండు కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని చంపటానికి హత్యాయత్నం చేశారంట గులకరాయితో. బోండా ఉమా గారు గులకరాయితో కొడితే చచ్చిపోయినోడు ఈ ప్రపంచంలో ఒక్కను చూపిమని అడుగుతున్నాను. హత్యలు చేయటం, రాజకీయం చేయటం, శవరాజకీయం చేయటం జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. ఒక దళితుడైనటువంటి కోడికత్తి సీనుగా ఆ అబ్బాయిని 5.5 సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి కర్కోటకుడు నువ్వు ప్రేమించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆ యొక్క ఎన్ఐఏ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇక్కడ ఏ కుట్రపూరితం జరగలేదు. బొత్స సత్యనారాయణ మేనన్లు ఒక ఎర్రింకు పూసి ఎయిర్పోర్ట్లో పెద్ద డ్రామా ఆడి అతన్ని తీసుకొచ్చి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఫ్లైట్లో సిటో నీరో హాస్పిటల్లో చేరి శివనాగిరెడ్డి హాస్పిటల్లో బొక్కేపించుకొని అక్కడ రక్తి కట్టించారు. అది కూడా వర్కౌట్ అవుతుందో కాదని ఎలక్షన్కి నామినేషన్లకు 2 రోజుల ముందుగా సొంత బాబాయిని సొంత ఇంట్లోనే చంపుకున్నటువంటి నేర ప్రవృత్తి, నేర చరిత్ర కలిగినటువంటి వాడు. ఏమన్నారు? గుండెపోటు అని చెప్పారు మొట్టమొదట. తర్వాత ఏంది? తెల్లారి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెట్టారు. ఇంతలా కత్తి తిరగకే ఎవరి రక్త చరిత్ర ఏంది? ఎడుగూరి సంధింటే రక్త చరిత్రగా మిగిలిపోయింది. అది వైఎస్ఆర్ వాళ్ళ రక్త చరిత్రగా మిగిలిపోయింది. ఈ విషయాలన్నీ ఏమి తెలుసుకోకుండా ప్రజలకేమో పప్పులు బెల్లాల పథకాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు గనులు, పేద ప్రజల భూములు ఇవన్నీ నాకేసిన చరిత్ర చెప్పరాదా? రోడ్లు పోయకుండా రోడ్లు పోసినామని చెప్పి ఎన్ని బిల్లులు నాకేశారో అది చెప్పండి. ఎలా ఎన్ని కార్పొరేట్లని తాకట్టు పెట్టి ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారో అసెంబ్లీకి కూడా చెప్పకుండా, కాగ్ కంట్రోల్ ఆడిట్ జనరల్ వాళ్ళు అడిగినా కూడా చెప్పకుండా దొంగతనంగా పరిపాలన చేసినటువంటి గజ దొంగ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి. ఏం మాట్లాడతావు? ఏ రాతలు రాస్తావు? ఒక పత్రిక ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా ఉంటే అధికారాంతమును చూడవల్లే మీ యొక్క వేషాలన్నీ. అయితే ఇంకో మాట కూడా ప్రస్తావించారు ఇదే వ్యాసంలో. లక్ష్మీ పార్వతి గారు ఒక మాట ప్రస్తావించారు. ఎల్లో సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోలింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ గురించి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు ఎల్లో మీడియా అని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఎల్లో మీడియా లేదు, బ్లూ మీడియా లేదు, ఉన్నదల్లా ఒక మీడియా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి BA చదువుకున్న బేవర్స్ అనే జర్నలిస్టు, వాడి కొడుకు నేతృత్వంలో సజ్జల భార్గవరెడ్డి గారి నేతృత్వంలో ఈ కరప్షన్ రెడ్లు మొత్తం చేరి సోషల్ మీడియాని కొంతమంది వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని ఫేస్బుక్, ట్విట్టరు ఏదైతే ఉందో సోషల్ మీడియాలో మొత్తం జొప్పిచ్చేసి ఈ బూతు పంచాంగానికి, బూతు పురాణానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాడు కొడుకు సజ్జల భార్గవరెడ్డి గారు మొట్టమొదట ఈ బూతు పంచాంగాన్ని స్టార్ట్ చేసి ఉచ్చి నీసాలు మర్చి కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లెళ్ళను కూడా నిస్సిగ్గుగా వాళ్ళ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళ పేటీఎం కుక్కలు కొన్ని మొరగతా ఉండే రోతరాతలు రాసుకుంటున్నది. ఆ రోతరాతలకి కేర్ ఆఫ్ అడ్రస్ సాక్షి మీడియా, మన సజ్జల భార్గవరెడ్డి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా.
దొంగే దొంగ దొంగే దొంగ అని అరిచినట్టు రోతరాతలన్నీ వాళ్ళు రాసి ఎవరి మీద మొత్తుకుంటారో ఇళ్ళు, రోతరాతలన్నీ వాళ్ళు రాసి ఎవరి మీద మొత్తుకుంటారో, సమాజానికి పెట్టినటువంటి పేడ చీడ పురుగులు ఇటువంటి వ్యక్తులందరూ చేరి సోషల్ మీడియాని బొస్టు పెట్టించినారు. అందరూ పూపిస్తే పూపించుకొని బారు మొత్తం కడుగుతారు, నేలబెట్టి కడుగుతారు. ఎలా అధికారం ఉందా కాబట్టి మీ ఇష్టం వచ్చినటువంటి రోతరాతలన్నీ రాసుకుంటున్నారు. అధికారం పోయిన తెల్లారి వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉంటే కాళ్ళకి కొట్టుకొని ఈడ్చుకొని వస్తారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎగిరెగిరి పడుతున్నారు. ప్రభుత్వం పోయిన తెల్లారి మీరందరూ దోచినటువంటి దోపిడీని మీ సోషల్ మీడియాలో ఈ ఊరకుక్కలు మాట్లాడినటువంటి ఈ మాటలకే ఎవడు ఉపేక్షించేది లేదు, ఎవడు ఊరకుండే ప్రసక్తే లేదు. గతం గత కృష్ణో నాస్తి దుర్భిక్షమన్నారు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడున్నది నవతరం వచ్చింది. మీరు కానీ రేపు ప్రభుత్వం మారిన తెల్లారి ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఓడికి సమాధానం చెప్పడానికి నెక్స్ట్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాత్రం చెప్పగలను. మరైతే చివరగా దుర్యోధుని సైన్యంలా రోజు రోజుకు కూటమి నేతల సైన్యం పెరుగుతూ ఉంది. ఇది చూసిన జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ రోజు రోజుకు అంతే పెరుగుతుంది. వాళ్ళ సైన్యం పెరిగే కొద్దీ ప్రజాదరణ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈక్వల్గా పెరుగుతూ ఉందని చెప్పేసి చివరిగా ప్రస్తావించారు. మరి ఏం చెప్తారు మీరు? ప్రజాదరణ లేదు, పాడు లేదు. నామినేషన్ ప్రక్రియ ఎప్పుడే చూసినాము. అంత ప్రజాదరణ ఉన్నటువంటి వాడైతే, అంత నిజాయితీగా బతికిన వాడైతే అందరూ పబ్లిక్లో తిరుగుతున్నారు. ప్రజానాయకులందరూ నామినేషన్లు అప్పుడే ఎత్తిపోయారు. యువజన శ్రామిక రైతు పార్టీలు. జగన్మోహన్ రెడ్డి మగాడైతే, నేను మళ్ళీ కూడా వస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మగాడైతే పులివెందల పులకేసి కాదు సింహం అయితే ₹1 ఎలక్షన్లో పంచకుండా, లిక్కర్ బాటిల్ పంచకుండా ఎలక్షన్ చేయమని చెప్పు జగన్మోహన్ రెడ్డిని. ఇది అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు నీతిమంతుడైతే మద్యపాన నిషేధం అని చెప్పి ఆడవాళ్ళ జనాభా ఓట్లో సగం ఉన్నటువంటి వాళ్ళ యొక్క తాలిబొట్టులు తెచ్చినటువంటి వాడు కదా. వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి మగాడైతే లిక్కర్ బాటిల్ పెట్టకుండా ₹1 పంచకుండా ఎలక్షన్ చేయమని చెప్పు. అప్పుడు చూస్తా జగన్మోహన్ రెడ్డి మగాడు అంటా నేను. జగన్మోహన్ రెడ్డి నిజమైన మగాడైతే, మళ్ళీ కూడా మాట్లాడుతుండా, నిజమైన మగాడైతే ₹1 ఎలక్షన్లో డబ్బులు పంచకుండా, లిక్కర్ బాటిల్ పంచకుండా ఎలక్షన్ చేయమను. అప్పుడు చూస్తా జగన్మోహన్ రెడ్డి మగోడు పులివెందల పులకేసు తేలిపోద్దని చెప్తుండా నేను. మరైతే సాక్షి పేపర్లో లక్ష్మీ పార్వతి గారు రాసిన వ్యాసం గురించి మధుసూదన్ రెడ్డి గారి వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.